Good morning, students. Today, I'm going to explain about the architecture differences between 80386 and 80486 microprocessor. As you all know about the 80386 microprocessor, in previous sessions, I have explained about the 80386 microprocessor. It is a 32-bit microprocessor. It is available in the two versions, DX version and SX version. It is having 32-bit address bus and 32-bit data bus, which is not multiplexed. అంటే ఏదైతే ఈ 32-bit అడ్రస్ బస్ 32-bit డేటా బస్ ఉందో అది మల్టీప్లెక్స్డ్ కాదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి దీంట్లో ఫిజికల్ మెమరీ అనేది 4 GB ఆఫ్ ఫిజికల్ మెమరీ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ 64 TB ఆఫ్ వర్చువల్ మెమరీ ఉంటుంది. It operates in three modes: real mode, protected mode, and virtual mode. But virtual mode is compatible with the 8086 applications and it is also used to run the 8086 applications. So major గా మనం దీంట్లో యూజ్ చేసే ఆపరేషన్స్ వచ్చేసరికి రియల్ మోడ్, ప్రొటెక్టెడ్ మోడ్. వర్చువల్ మోడ్ అనేది 8086 అప్లికేషన్స్ ని రన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ దీంట్లో మనకి పేజింగ్ యూనిట్ క్యాపబిలిటీ అనేది ఉంటుంది. దీంట్లో మనకి పేజింగ్ యూనిట్ గురించి మాట్లాడుకున్నాం, పేజింగ్ మెకానిజం గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ విత్ 132 పిన్ గ్రిడ్ ఐ. అంటే ఏదైతే మనకి డిఎక్స్ వర్షన్ అని చెప్పేసి అనుకున్నామో ఆ డిఎక్స్ వర్షన్ అనేది 132 గ్రిడ్ ఐ లో ఉంటుంది. అండ్ ఏదైతే ఎస్ఎక్స్ వర్షన్ అనుకున్నామో ఆ ఎస్ఎక్స్ వర్షన్ అనేది 100 పిన్ గ్రిడ్ ఐ లో ఉంటుంది. And it is having the 11 addressing modes. 80386 microprocessor having 11 addressing modes. So ఆ 11 addressing modes కూడా మనకి 80286 and 8086 microprocessor తోటి కొంచెం కంపాటబుల్ గా ఉంటుంది. And it is having the 8 debug registers. Debug register 02, debug register 7 are considered as a debug registers. And 80386 లో మనకి టోటల్ గా 17 data types ఉన్నాయి. 17 data types ఉన్నాయి. And it performs the 32-bit operations. SX version is performs the whereas SX version compared to SX version, DX version లో మనకి 32-bit operations అనేవి పర్ఫామ్ అవుతాయి. అండ్ SX version లో వచ్చేసరికి 16-bit డేటా బస్ ఉంటుంది, 24-bit అడ్రస్ బస్ అనేది ఉంటుంది. సో మనకి ఏంటి అంటే ఈ SX version కి DX version కి చాలా చేంజెస్ ఉన్నాయి. బట్ ఆర్కిటెక్చర్ లో కానీ రిజిస్టర్ ఆర్గనైజేషన్ లో కానీ ఇన్స్ట్రక్షన్ సెట్స్ లో కానీ మనకి 80386 మొత్తం DX version అయినా SX version అయినా సేమ్ గా ఉంటుంది. సో దీంట్లో మేజర్ గా డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే 80386 microprocessor does not have the coprocessor inbuilt. అంటే మనకి ఏదైతే ఫ్లోటింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి 80486 microprocessor లో మ్యాథ్ కోప్రాసెసర్ అనేది ఎలా అయితే ఉందో అలా మ్యాథ్ కోప్రాసెసర్ అనేది దీంట్లో ఇన్బిల్ట్ గా ఉండదు. ఒకవేళ అలాంటి ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అంటే మనం ఎక్స్టర్నల్ గా 80387 అనే ఒక మైక్రో ప్రాసెసర్ అంటే దీంట్లో నుంచి ఇన్వెంట్ చేసిన ఒక మైక్రో ప్రాసెసర్ ని కనెక్ట్ చేసుకుంటాం యాజ్ అన్ ఎక్స్టర్నల్ డివైస్ లాగా కనెక్ట్ చేసుకొని దాని నుంచి మనకి ఏంటి అంటే ఫ్లోటింగ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. బట్ వేయాజ్ 80486 మైక్రో ప్రాసెసర్ వచ్చేసరికి మనకి ఇన్బుల్ట్ గా ఉంటుంది ఆ మ్యాథ్కో ప్రాసెసర్ అనేది. అంటే ఫ్లోటింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి కావాల్సిన ప్రాసెసర్ అనేది ఇన్బుల్ట్ గా ఉంటుంది. ఏదైతే మనకి 80387 బయట అంటే ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసుకున్నా అది ఇన్బుల్ట్ గానే కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ 80386 మైక్రో ప్రాసెసర్ లో ఏంటి అంటే మనకి 4 GB అని చెప్పేసి అనుకున్నాము ఫిజికల్ మెమరీ అనేది. అట్ ద సేమ్ టైం వర్చువల్ మెమరీ వచ్చేసరికి 64 TB అని చెప్పేసి అనుకున్నాం. కానీ దీంట్లో క్యాష్ మెమరీ వచ్చేసరికి మనకి తక్కువ ఉంటుంది. 80386 మైక్రో ప్రాసెసర్ లో క్యాష్ మెమరీ ఈస్ లెస్ కంపేర్ టు 80486. 80486 లో మనకి క్యాష్ మెమరీ అనేది 8 KB లో ఉంటుంది. క్యాష్ మెమరీ అనేది 8 KB లో ఉండడం వల్ల మనకి ఈ 80386 కంటే 80486 అనేది స్పీడ్ ఎక్కువ అని చెప్పేసి చెప్పుకున్నాం. సో 80486 ఈస్ మోర్ స్పీడ్ కంపేర్ టు ద 80386 మైక్రో ప్రాసెసర్. సో 80486 మైక్రో ప్రాసెసర్ అనేది కూడా మనకి ఏంటి అంటే 32-bit ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. ఇట్ సపోర్ట్స్ ద 32-bit అడ్రస్ బస్ అండ్ 32-bit డేటా బస్. అది కూడా ఏంటి అంటే మనకి నాట్ మల్టీప్లెక్స్డ్ అని చెప్పేసి అంటాం. అంటే మల్టీప్లెక్స్ అవ్వదు అడ్రస్ బస్ కానీ డేటా బస్ కానీ. 80886 లో కానీ 80286 లో కానీ మనకి ఏంటి అంటే అడ్రస్ బస్ డేటా బస్ అనేవి మల్టీప్లెక్స్డ్ లైన్స్ అని చెప్పేసి అంటాం. దోస్ ఆర్ మల్టీప్లెక్స్డ్ లైన్స్. బట్ వేయాజ్ 80486 లో కానీ 386 లో కానీ వచ్చేసరికి దోస్ ఆర్ రిఫర్డ్ యాజ్ not multiplexed lines. Those are referred as not multiplexed lines. Okay, so next one వచ్చేసరికి దీంట్లో 80486. ఈ 80486 లో మేజర్ గా తీసుకొచ్చిన ఇంప్రూవ్మెంట్స్ ఏంటి అంటే మనకి ఫస్ట్ వన్ మ్యాథ్కో ప్రాసెసర్ అనేది ఇంటిగ్రేట్ చేసుకున్నారు ఇన్బుల్ట్ గా. సో దాని వల్ల మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది 486 మైక్రో ప్రాసెసర్. అట్ ద సేమ్ టైం దీంట్లో వచ్చేసరికి మనకి మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ అని చెప్పేసి ఒకటి ఉంటుందమ్మా. ఆ మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ తో పాటుగా క్యాష్ మెమరీ అనేది 8 KB లో ఉంటుంది. ఆ క్యాష్ మెమరీ ఉండడం వల్ల కూడా మనకి ఏంటి అంటే
ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మెమొరీలో నుంచి తీసుకోకుండా క్యాష్ నుంచి తీసుకుంటుంది మైక్రో ప్రాసెసర్ అనేది. సో దానివల్ల మనకి స్పీడ్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ ఈజ్ ఇంక్రీజ్డ్. నెక్స్ట్ 80486 లో వచ్చేసరికి మనకి 80486 లో వచ్చేసరికి ఇట్ సపోర్ట్స్ ద 32 బిట్ డేటా బస్ అండ్ 32 బిట్ అడ్రస్ బస్. దీంట్లో కూడా మనకి ఏంటంటే డిఎక్స్ వర్షన్ అండ్ ఎస్ఎక్స్ వర్షన్ అనేవి ఉంటాయమ్మా. దీంట్లో డిఎక్స్ వర్షన్ లో మనకి ఏంటి అంటే మ్యాథ్ కో ప్రాసెసర్ అనేది ఇన్బుల్ట్ గానే ఉంటుంది. బట్ వేయాజ్ ఎస్ఎక్స్ వర్షన్ లో వచ్చేసరికి మనకి ఆ చిప్ అనేది ఏంటి అంటే మనకి ఇన్బుల్ట్ గా ఉండదు, మళ్ళీ మనం దీంట్లో ఎక్స్టర్నల్ గానే కనెక్ట్ చేసుకోవాలి. సో వి విల్ యూస్ ద డిఎక్స్ వర్షన్ టు పర్ఫార్మ్ ద ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ ఇన్ 80486 మైక్రో ప్రాసెసర్. ఈ 80486 లో వచ్చేసరికి మనకి క్లాక్ స్పీడ్ అనేది చాలా హైగా ఉంటుంది. అంటే దీంట్లో వచ్చేసరికి మనకి ఒక క్లాక్ సైకిల్ అనేది ఎట్ ఏ టైమ్ అయితే దాంట్లో వచ్చేసరికి క్లాక్ సైకిల్ 80386 లో వచ్చేసరికి టైం అనేది టైం టేకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 80386 మైక్రో ప్రాసెసర్ అనేది సిస్క్ ఇన్స్ట్రక్షన్స్ అని బేస్ చేసుకొని రన్ అవుతుంటే 80486 అనేది RISC ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని రన్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటింగ్, దాన్ని బేస్ చేసుకొని రన్ అవుతుంది. అండ్ 80486 లో వచ్చేసరికి DX2 DX4 వర్షన్స్ అని చెప్పేసి ఉంటాయి. అవి ఏంటి అంటే మనకి క్లాక్ స్పీడ్ ని డబుల్ చేసుకోవడానికి కానీ ట్రిపుల్ చేసుకోవడం కోసం కానీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ 80486 తోటి మేజర్ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి అంటే మేజర్ ఇంప్రూవ్మెంట్స్ ఏమున్నాయి అంటే మనకి 80486 లో వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీంట్లో ఏంటి అంటే దీంట్లో 4 ways ఆఫ్ క్యాష్ మెమరీ అనేది ఉంటుందమ్మా. ఆ క్యాష్ మెమరీని బేస్ చేసుకుని కూడా మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కో ప్రాసెసర్ అనేది మనకి డిఎక్స్ వర్షన్ లో ఉండడం వల్ల డిఎక్స్ వర్షన్ ని యూజ్ చేసుకుంటాం. 80386 లో ఏంటి అంటే మనకి కో ప్రాసెసర్ అనేది బయట ఉంటుంది. అంటే 80387 నుంచి యూజ్ చేసుకొని కనెక్ట్ చేసుకుంటాం యాజ్ అన్ ఎక్స్టర్నల్ డివైస్ లాగా. సో అలా ఉండడం వల్ల ఈ 80486 లో మ్యాథ్ కో ప్రాసెసర్ అనేది 80387 కి సిమిలర్ గా ఉంటుంది. 80387 కి సిమిలర్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ 80486. ఒకసారి ఈ 80386 ఆర్కిటెక్చర్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో దీంట్లో వచ్చిన డిఫరెన్స్ ఏంటి అంటే మేజర్ గా మనకి క్యాష్ యూనిట్ అనేది వస్తుంది, యాడ్ అవుతుంది. 80386 మైక్రో ప్రాసెసర్ తోటి కంపేర్ చేస్తే 80486 లో మనకి యాడ్ అయింది ఏంటమ్మా, క్యాష్ యూనిట్ అనేది యాడ్ అయింది. మిగతా బస్ ఇంటర్ఫేస్ యూనిట్ కానీ, కోడ్ ప్రీఫెచ్ యూనిట్ కానీ, ఇన్స్ట్రక్షన్ డికోడింగ్ యూనిట్ కానీ, లేదా ఎగ్జిక్యూషన్ యూనిట్ కానీ, ఫ్లోటింగ్ యూనిట్ కానీ, ఇవన్నీ కూడా మనకి సేమ్ గానే ఉన్నాయి. ఫ్లోటింగ్ యూనిట్ కూడా మనకి అంటే ఫ్లోటింగ్ యూనిట్ కూడా కొత్తగా యాడ్ అవుతుంది. అంటే నథింగ్ బట్ ద మ్యాథ్ కో ప్రాసెసర్ యూనిట్ అని చెప్పేసి అంటాం దాన్ని. ఆ ఫ్లోటింగ్ యూనిట్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ద ఫ్లోటింగ్ ఆపరేషన్స్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద మ్యాథ్ కో ప్రాసెసర్ యూనిట్ అని చెప్పేసి అంట. ఏదైతే మనకి క్యాష్ యూనిట్ ఉందో, ఫ్లోటింగ్ యూనిట్ ఉందో, ఇవి రెండు బ్లాక్స్ మనకి కొత్తగా యాడ్ అవుతున్నాయి 80386 మైక్రో ప్రాసెసర్ తోటి కంపేర్ చేసుకుంటే. ఓకే, సో ఈ 80386 మైక్రో ప్రాసెసర్ లో మనకి ఏంటి అంటే 32 బిట్ డేటా బస్ ఉంటుంది, 32 బిట్ అడ్రస్ లైన్స్ ఉంటాయమ్మా. ఆ అడ్రస్ లైన్స్ కూడా ఏంటి అంటే మనకి నాట్ మల్టీప్లెక్స్డ్ అడ్రస్ లైన్స్, మల్టీప్లెక్స్ అవ్వు. నెక్స్ట్ దీంట్లో ఏదైతే మనం మేజర్ గా బ్లాక్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పుకున్నామో ఆ బ్లాక్స్ లో మేజర్ గా మనకి ఏంటి అంటే ద బస్ ఇంటర్ఫేస్ యూనిట్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆల్ బస్ యాక్టివిటీస్. ఏదైతే మనకి బస్ ఇంటర్ఫేస్ యూనిట్ ఉందని చెప్పేసి చెప్పుకున్నామో అది ఆల్ బస్ యాక్టివిటీస్ కి రెస్పాన్సిబుల్ గా ఉంటుంది. ఏదైతే మిగతా ఉన్నాయో ఆల్ బస్ యాక్టివిటీస్ ఉన్నాయో అంటే దీంట్లో ఏవైతే ఈ పేజింగ్ యూనిట్ లో కానీ, క్యాష్ యూనిట్ లో కానీ, సెగ్మెంటేషన్ యూనిట్ లో కానీ, లేదా ఫ్లోటింగ్ యూనిట్ లో కానీ ఏవైతే ఈ యూనిట్స్ ఉన్నాయో వాటి నుంచి డేటా తీసుకొని ఈ బస్ ఇంటర్ఫేస్ యూనిట్ లో ఇంటర్నల్ గా ఎట్ ద సేమ్ టైం ఆ తీసుకున్న డేటాని ఎక్స్టర్నల్ డివైస్ తో కంపాటబుల్ చేసేటప్పుడు కానీ, లేదా ఇంటర్ఫేస్ చేసేటప్పుడు కూడా ఈ బస్ ఇంటర్ఫేస్ యూనిట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. యూజింగ్ ద బస్ ఇంటర్ఫేస్ యూనిట్ వీ కెన్ ఇంటర్ఫేస్ విత్ ద ఎక్స్టర్నల్ డివైస్. ఏదైతే మనకి ఎక్స్టర్నల్ డివైస్ యొక్క బస్ ఇంటర్ఫేస్ ఉందో ఈ ఇంటర్నల్ డివైస్ లో ఉన్న బస్ ఇంటర్ఫేస్ తోటి కంపాటబుల్ అవుతుంది. అంటే నథింగ్ బట్ ఆ డేటా అనేది సెండ్ చేసుకోవడం కానీ, రిసీవ్ చేసుకోవడం కానీ జరుగుతుంది. మనకి ఏదైతే 80386 మైక్రో ప్రాసెసర్ లో సెగ్మెంటేషన్ యూనిట్ కానీ, పేజింగ్ యూనిట్ కానీ, ప్రీఫెచ్ యూనిట్ కానీ ఇవన్నీ కూడా సేమ్ ఏనమ్మా. మనకి దీంట్లో వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే క్యాష్ యూనిట్ అండ్ ఫ్లోటింగ్ యూనిట్. ఈ క్యాష్ యూనిట్ అనేది ఏం చేస్తుంది, మనకి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామో ఆ ఇన్స్ట్రక్షన్స్ ని క్యాష్ యూనిట్ లో స్టోర్ చేసుకుంటాము. స్టోర్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ ని పర్ఫార్మ్ చేయడానికి మైక్రో ప్రాసెసర్ అనేది ఒక సిగ్నల్ అనేది సెండ్ చేసుకుంటుందో ఆ సెండ్ చేసుకున్నప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్ అనేది క్యాష్ యూనిట్ లో నుంచే వెళ్తుంది. ఇన్స్ట్రక్షన్ విల్ గో ఇన్ టు ద గో ఫ్రమ్ ద క్యాష్ యూనిట్. ఇన్స్ట్రక్షన్ విల్ గో ఫ్రమ్ ద క్యాష్ యూనిట్. సో ఫ్లోటింగ్ పాయింట్ వచ్చేసరికి మ్యాథ్ కో ప్రాసెసర్ ని యూజ్ చేసుకొని మనకి ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫార్మ్ చేసుకుంటాం. మనకి ఏవైతే ఫ్లోటింగ్ పాయింట్ గురించి ఆపరేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫ్లోటింగ్ పాయింట్ రిజిస్టర్ లో స్టోర్ చేసుకుంటాం. దిస్ ఇస్ ద ఫ్లోటింగ్ పాయింట్ రిజిస్టర్ బ్లాక్.
ఈ ఫ్లోటింగ్ పాయింట్ రిజిస్టర్ లో మనం ఏవైతే ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా స్టోర్ చేసుకుంటాము. అయితే యాజ్ యూజువల్ గా మనకి ఏమని చెప్పుకుంటాం, ప్రతి మైక్రో ప్రాసెసర్ లో మనకి బస్ ఇంటర్ఫేస్ యూనిట్ ని యూజ్ చేసుకుని మిగతా ఎక్స్టర్నల్ డివైస్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇంటర్ఫేస్ చేయడం కానీ వాటితో కంపాటబుల్ చేయడం కానీ చేస్తాం. అయితే ఇక్కడ ఏంటి అంటే అడ్రస్ బస్ అనేది మనకి ఇంటర్నల్ గా 32 అడ్రస్ బస్ ఉంటుంది, డేటా బస్ అనేది 32 విత్ డేటా బస్ ఉంటుంది. వీటి నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది మనకి క్యాష్ యూనిట్ అనేది తీసుకుంటుంది. డేటా బస్ నుంచి కానీ లేదా అడ్రస్ బస్ నుంచి కానీ ఏదైతే అవుట్పుట్ ఉంటుందో అది క్యాష్ యూనిట్ అనేది తీసుకుంటుంది. క్యాష్ యూనిట్ తీసుకొని మనకి ఏదైతే సిస్టమ్ బస్ ఉందో ఆ సిస్టమ్ బస్ కి ఇస్తుంది. అంటే దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ సిస్టమ్ బస్. ఈ సిస్టమ్ బస్ అనేది ఇస్తుంది ఫర్ ద పర్పస్ ఆఫ్ జనరేటింగ్ ద ఎగ్జిక్యూషన్ యూనిట్. జనరేట్ చేయడం కోసం ఎగ్జిక్యూషన్ యూనిట్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిక్యూషన్ యూనిట్ ని జనరేట్ చేయడం కోసం యూజ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ ఏంటి అంటే బస్ ట్రాన్స్ రిసీవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బస్ ఇంటర్ఫేస్ యూనిట్ లో మనకి బస్ ట్రాన్స్ రిసీవర్స్ అని చెప్పేసి ఉన్నాయి చూడండి. D0 నుంచి D23 దాకా బస్ ట్రాన్స్ రిసీవర్స్ అని చెప్పేసి ఉంటాయి. ఆ బస్ ట్రాన్స్ రిసీవర్స్ ని యూజ్ చేసుకొని మనం ఇంటర్ఫేసింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఏదైతే అదర్ డివైజెస్ తోటి ఇంటర్ఫేస్ చేయాలనుకుంటున్నామో ఆ ఇంటర్ఫేసింగ్ అనేది దీంట్లో ఆ బస్ ట్రాన్స్ రిసీవర్స్ యూజ్ చేసుకొని పాసిబుల్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఇంకొకటి మనకి పేజింగ్ యూనిట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పేజింగ్ మెకానిజం. ఏదైతే మనకి పేజింగ్ మెకానిజం అని చెప్పేసి చెప్పుకున్నాం ఆ పేజింగ్ మెకానిజం కి ఈ పేజింగ్ యూనిట్ అనేది రెస్పాన్సిబుల్ గా ఉంటుంది. అండ్ సెగ్మెంటేషన్ యూనిట్ లో వచ్చేసరికి మనకి ఏదైతే లీనియర్ అడ్రస్ ఉందో ఆ లీనియర్ అడ్రస్ ని ఫిజికల్ అడ్రస్ గా చేంజ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. ఏదైతే లీనియర్ అడ్రస్ ఉందో ఆ లీనియర్ అడ్రస్ ని మనం ఫిజికల్ అడ్రస్ గా చేంజ్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ క్యాష్ యూనిట్ లో వచ్చేసరికి క్యాష్ యూనిట్ అనేవి మనకి ఇన్స్ట్రక్షన్స్ తోటి ఉంటుందమ్మా. ఇట్ కంటైన్స్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద డేటా యూనిట్ అండ్ ఫ్రమ్ ద బస్ యూనిట్. ఈ క్యాష్ యూనిట్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు సెండ్ దోస్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ టు ద మైక్రో ప్రాసెసర్. దిస్ మైక్రో ప్రాసెసర్ లో ఏదైతే ఎగ్జిక్యూషన్ యూనిట్ ఉందో ఆ ఎగ్జిక్యూషన్ యూనిట్ కి ఇన్స్ట్రక్షన్స్ అనేవి సెండ్ చేస్తుంది టు పర్ఫార్మ్ ద ఎగ్జిక్యూషన్ ఆపరేషన్. అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసుకొని మన ఎగ్జిక్యూషన్ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ చేస్తాం. బట్ వేర్ 8086 మైక్రో ప్రాసెసర్ లో ఏంటి అంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ అండి మనం మెమరీ కానీ లేదా ఐఓ డివైస్ ని యూజ్ చేసుకొని జనరేట్ అవుతాయి. కానీ ఇక్కడ ఏంటి క్యాష్ యూనిట్ ని యూజ్ చేసుకొని జనరేట్ అవుతాయి. నెక్స్ట్ పేజింగ్ యూనిట్. ఈ పేజింగ్ యూనిట్ అనేది ఏం చేస్తుంది ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్లేట్ ద linear address into the physical address. It is used to translate the linear address into physical address. Linear address into physical address. అంటే మనకి ఏదైతే మన లీనియర్ అడ్రస్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే నథింగ్ బట్ మెమోరీలో మనకి కొంచెం లాజికల్ అడ్రస్ అనేది ఇస్తాం. మెమోరీలో మనకు కావాల్సిన లాజికల్ అడ్రస్ అనేది ఇస్తాం. ఆ లాజికల్ అడ్రస్ అనేది 32 బిట్స్ లో ఉంటుంది. ఆ లాజికల్ అడ్రస్ నుంచి మనం ఏం చేస్తాం లీనియర్ అడ్రస్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. సో ఏదైతే లాజికల్ అడ్రస్ ని లీనియర్ అడ్రస్ లోకి కన్వర్ట్ చేసుకుంటున్నామో ఆ ప్రాసెస్ ని సెగ్మెంటేషన్ ప్రాసెస్ అని చెప్పేసి అనుకుంటాం. ఫస్ట్ మనం ఇక్కడ లీనియర్ అడ్రస్ ని ఫిజికల్ అడ్రస్ లోకి చేంజ్ చేయాలంటే పేజింగ్ యూనిట్ లో మనం ఏం చేస్తున్నాము మనం ఏదైతే మెమోరీలో లాజికల్ అడ్రస్ ఇచ్చామో ఆ లాజికల్ అడ్రస్ ని లీనియర్ అడ్రస్ లోకి మార్చుకుంటున్నాం. అంటే 32 బిట్ లాజికల్ అడ్రస్ ని 32 బిట్ లీనియర్ అడ్రస్ లోకి మార్చుకోవడాన్ని మనం సెగ్మెంటేషన్ ప్రాసెస్ అని చెప్పేసి అనుకున్నాం. అది డే బిఫోర్ స్టడీ క్లాస్ లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీని గురించి, సెగ్మెంటేషన్ గురించి. తర్వాత సెగ్మెంటేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము ఏదైతే 32 బిట్ లీనియర్ అడ్రస్ బస్ ఉందో ఆ దాన్ని 32 బిట్ లీనియర్ అడ్రస్ ని మనం ఫిజికల్ అడ్రస్ గా చేంజ్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ దట్ ప్రాసెస్. The process of converting the linear address into physical address is called the page translation. The process of converting the linear address into physical address is called the page translation. అయితే ఈ ఫిజికల్ అడ్రస్ లోకి మనం చేంజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఇచ్చిన లాజికల్ అడ్రస్ ని కంపల్సరీగా మనం లీనియర్ అడ్రస్ లోకి మార్చుకోవాలి. ఆ లీనియర్ అడ్రస్ నుంచి మనం ఫిజికల్ అడ్రస్ గా మార్చుకుంటాం. ఈ ఆపరేషన్స్ మొత్తం కూడా మనకు పేజింగ్ యూనిట్ ఏదైతే ఉందో ఆ పేజింగ్ యూనిట్ బ్లాక్ అనేది పర్ఫార్మ్ చేస్తుంది. సో అందుకని చెప్పేసి మనకి ఇక్కడ చూడండి ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మీకు లీనియర్ అడ్రస్ బస్ అనేది పేజింగ్ యూనిట్ కి ఉంటుంది, క్యాష్ యూనిట్ కి కనెక్ట్ అయి ఉంటుంది, సెగ్మెంటేషన్ యూనిట్ కి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే సెగ్మెంటేషన్ యూనిట్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద కన్వర్టింగ్ ఆఫ్ లీనియర్ అడ్రస్ ఇంటూ ద ఫిజికల్ అడ్రస్. పేజింగ్ యూనిట్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ కన్వర్టింగ్ ఆఫ్ లీనియర్ అడ్రస్ ఇంటూ ఫిజికల్ అడ్రస్. అయితే ఈ సెగ్మెంటేషన్ యూనిట్ లో ఏమని చెప్పేసి అనుకున్నాం అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ద లాజికల్ అడ్రస్ ఇంటూ లీనియర్ అడ్రస్ అని చెప్పేసి అనుకున్నాం. సెగ్మెంటేషన్ అంటే ఏంటి మనకి లీనియర్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఫిజికల్ అడ్రస్ గా చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ అలా చేంజ్ చేసుకోవాలంటే ముందు మనకి సెగ్మెంటేషన్ యూనిట్ లో మనం ఏదైతే మెమరీలో లాజికల్ అడ్రస్ గా ఇచ్చామో ఆ లాజికల్ అడ్రస్ ని లీనియర్ అడ్రస్ లోకి మార్చుకోవాలి.
ఆ లాజికల్ అడ్రస్ ని లీనియర్ అడ్రస్ లోకి మార్చుకోవాలి. అది సెగ్మెంటేషన్ యూనిట్ అనేది పర్ఫామ్ చేస్తుంది. మనకి ఏదైతే పేజింగ్ యూనిట్ ఉందో ఆ పేజింగ్ యూనిట్ అనేది పేజ్ ట్రాన్స్లేషన్ టెక్నిక్ టెక్నిక్ ని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ లీనియర్ అడ్రస్ ని ఫిజికల్ అడ్రస్ గా చేంజ్ చేసుకుంటాం. ఆ చేంజ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? సెగ్మెంటేషన్ యూనిట్ లో మనకి ఏదైతే మెమొరీలో ఉన్న 32 బిట్ లాజికల్ అడ్రస్ ఉందో దాన్ని లీనియర్ అడ్రస్ లోకి చేంజ్ చేసుకోవాలి. అలా చేంజ్ చేసుకోవాలంటే బై యూజింగ్ ద సెగ్మెంటేషన్ యూనిట్. అంటే దాంట్లో డిస్క్రిప్టర్ టేబుల్ అని ఉంటుంది. ఆ డిస్క్రిప్టర్ టేబుల్ లో మనం ఏదైతే వచ్చిన మెమరీ ఉందో దాన్ని స్టోర్ చేసుకొని అట్ ద సేమ్ టైం వీటన్నిటిని అంటే ఏదైతే లిమిట్ అండ్ యాట్రిబ్యూట్ పిఎల్ఈ అని చెప్పేసి ఉందో ఆ బ్లాక్ ని యూజ్ చేసుకొని ఇదేం చేస్తుంది మనకి లీనియర్ అడ్రస్ లోకి చేంజ్ చేసుకుంటుంది. ఆ సెగ్మెంటేషన్ గురించి పేజ్ ట్రాన్స్లేషన్ గురించి అది ఆల్రెడీ ప్రీవియస్ గా నేను చెప్పానమ్మా. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్స్ట్రక్షన్ డీకోడ్ యూనిట్. దిస్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్ డీకోడ్ యూనిట్. This instruction decode unit is responsible for the instructions to be decoded. అంటే మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ ని డీకోడ్ చేయడం కోసం ఈ ఇన్స్ట్రక్షన్ డీకోడ్ యూనిట్ అనేది మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం. సో దిస్ యూనిట్ ఈస్ పర్ఫార్మ్స్ ద ఇన్స్ట్రక్షన్స్ డీకోడ్స్. దెన్ దిస్ యూనిట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్స్ట్రక్షన్స్ డీకోడింగ్. దిస్ యూనిట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్స్ట్రక్షన్ డీకోడింగ్. అయితే బస్ ఇంటర్ఫేస్ యూనిట్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు interface the internal bus system with the external bus system and it is used to receive the data or sends the data. అయితే ఆ డేటా అనేది ఏంటి? మనకి క్యాష్ యూనిట్ కానీ పేజింగ్ యూనిట్ కానీ ఏవైతే మనకి ఇంటర్నల్ గా బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ ని యూజ్ చేసుకొని బస్ ఇంటర్ఫేస్ యూనిట్ కి కనెక్ట్ చేసుకుంటాం. ఆ ఏదైతే మెమోరీ ఉందో దీంట్లో ఉన్న డేటా ఉందో అది మొత్తం కూడా మనకి బస్ ఇంటర్ఫేస్ యూనిట్ కి వస్తుంది. ఆ వచ్చిన బస్ ఇంటర్ఫేస్ యూనిట్ లో మన డేటాని అదర్ ఎక్స్టర్నల్ డివైస్ ఏదైతే ఉందో అదే ఏదైతే మైక్రో ప్రాసెసర్ ఉందో దాంతో కంపాటబుల్ చేసుకోవడానికి కానీ లేదా దాంతో ఇంటర్ఫేస్ చేసుకోవడానికి కానీ పర్ఫామ్ చేస్తాము. దాంట్లో ఇంటర్ఫేస్ చేసుకోవడానికి కానీ పర్ఫామ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఈ బస్ ఇంటర్ఫేస్ యూనిట్ అనేది ఏంటి మనకి? దిస్ ఈస్ రెస్పాన్సిబుల్ టు యాక్సెస్ ద మెమరీ, టు యాక్సెస్ ద ఐఓ అండ్ టు యాక్సెస్ ద కో ప్రాసెసర్. అంటే మనకి ఏదైతే మెమరీ డివైస్ ఐఓ డివైస్ ఉన్నాయో ఆ మెమరీ డివైస్ ని ఐఓ డివైస్ ని యాక్సెస్ చేసుకోవడానికి ఈ బస్ ఇంటర్ఫేస్ యూనిట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ unit. This bus interface unit is responsible unit for accessing the IO and coprocessor units, memory units, IO and coprocessor and memory units. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి ఆ coprocessor is nothing but the floating point instructions. Floating point instructions ని మనం ఏదైతే పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో ఈ మైక్రో ప్రాసెసర్ లో అప్పుడు ఇది రెస్పాన్సిబుల్ అవుతుంది. మనకి ఈ బస్ ఇంటర్ఫేస్ యూనిట్ అనేది రెస్పాన్సిబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యాష్ యూనిట్. మనం ఆల్రెడీ క్యాష్ యూనిట్ లో ఏమని చెప్పుకున్నాము? క్యాష్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి స్టోర్ చేసుకుంటాయని చెప్పేసి అన్నాం. అయితే ఈ క్యాష్ మెమరీ వచ్చేసరికి మనకి 8 kilobyte ఆఫ్ క్యాష్ మెమరీ విల్ బి దేర్ ఇన్ ద 80486 మైక్రో ప్రాసెసర్. 80486 మైక్రో ప్రాసెసర్ లో మనకి 8 kilobyte ఆఫ్ మెమరీ విల్ బి దేర్ ఇన్ ద క్యాష్ యూనిట్. ఈ క్యాష్ యూనిట్ లో మనకి 8 kilobyte ఆఫ్ మెమరీ విల్ బి దేర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి కొత్తగా వచ్చింది ఏంటి? ఫ్లోటింగ్ యూనిట్. ఈ ఫ్లోటింగ్ యూనిట్ ఈజ్ యూజ్డ్ యాజ్ used to perform the floating operations. మనకి 80386 తోటి కంపేర్ చేస్తే 80486 లో ఇన్బుల్ట్ గా ఫ్లోటింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం కోసం యూజ్ చేసే బ్లాక్ ఫ్లోటింగ్ పాయింట్ యూనిట్ బ్లాక్. దిస్ ఇస్ ద math coprocessor block. By using the math coprocessor it performs the floating operations. So this floating unit carries out the mathematical data processing. మ్యాథమెటికల్ డేటా ప్రాసెసింగ్ ఏదైతే ఉందో ఆ మ్యాథమెటికల్ డేటా ప్రాసెసింగ్ ని ఇది క్యారీ అవుట్ చేసేసి అట్ ద సేమ్ టైం ఏదైతే మనకి క్యారీ అవుట్ చేసిందో దానికి హై స్పీడ్ తోటి మనకి రిజల్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది. అంటే ఏదైతే మనకి ఆపరేషన్స్ ఉన్నాయో ఆ ఆపరేషన్స్ ని హై స్పీడ్ తోటి పర్ఫామ్ చేస్తుంది బై యూజింగ్ దిస్ ఫ్లోటింగ్ పాయింట్ అని చెప్పేసి. అలానే మనకి ఫ్లోటింగ్ పాయింట్ లో ఏమన్నా ఇన్స్ట్రక్షన్ స్టోర్ అవ్వాలన్నా కానీ ఏదైనా డేటా స్టోర్ అవ్వాలన్నా కానీ the floating point register is responsible for the storing the floating point instructions. Floating point register is responsible for the storing of floating point register. ఏదైతే మనకి డేటా ఉందో ఆ డేటాని అంటే ఫ్లోటింగ్ పాయింట్ లో ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా కానీ డేటా వచ్చినా కానీ ఫ్లోటింగ్ పాయింట్ రిజిస్టర్ లో స్టోర్ అవుతాయి అన్నమాట. సో దోస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద ఫ్లోటింగ్ పాయింట్ ఇన్స్ట్రక్షన్స్.
The floating point unit is also communicate with the bus interface unit. The floating point unit is also communicate with the bus interface unit. ఎందుకు అంటే మనకి ఏదైతే మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ అని చెప్పేసి అనుకున్నామో దిస్ ఇస్ ఆల్ ప్రిఫర్డ్ యాజ్ అ మెమరీ మేనేజ్మెంట్ యూనిట్. ఈ మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ కోసం మనకి ఈ ఫ్లోటింగ్ పాయింట్ యూనిట్ అనేది అంటే మెమరీని మేనేజ్ చేసుకోవడం కోసం ఈ ఫ్లోటింగ్ పాయింట్ అనేది బస్ ఇంటర్ఫేస్ యూనిట్ తోటి కూడా కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. కమ్యూనికేట్ అంటే నథింగ్ బట్ సెండింగ్ ద డేటా అండ్ రిసీవింగ్ ద డేటా. నథింగ్ బట్ సెండింగ్ ద డేటా అండ్ రిసీవింగ్ ద డేటా. మనకి ప్రీ ఫెచింగ్ యూనిట్ ఉంది చూసామా. ఈ ప్రీ ఫెచింగ్ యూనిట్ లో ఏంటి అంటే మనకి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫెచ్ అవడం కోసం ఈ ప్రీ ఫెచింగ్ యూనిట్ ని యూజ్ చేసుకుంటాము. వీటన్నిటిలో కూడా మనకి కామన్ గా ఉంది ఏంటి అంటే 32-bit address bus and 32-bit data bus. At the same time cache memory అనేది 8 kilobytes లో ఉంటుంది and it is having this architecture is in the DX version. మనకి SX version లో ఒకవేళ ఆర్కిటెక్చర్ అనేది డ్రా చేసుకోవాలి అంటే ఏదైతే మనకి ఫ్లోటింగ్ పాయింట్ యూనిట్ ఉందో ఆ ఫ్లోటింగ్ పాయింట్ యూనిట్ అనేది SX version లో ఉండదు. SX version లో ఈ ఫ్లోటింగ్ పాయింట్ యూనిట్ అనేది ఉండదు. సో DX version లో మాత్రమే ఈ ఫ్లోటింగ్ పాయింట్ యూనిట్ ఉంటుంది. ఆ ఫ్లోటింగ్ పాయింట్ యూనిట్ ని మనం యూజ్ చేసుకొని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసేసి 80486 లో స్పీడింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏంటి అంటే మనకి ఫ్లోటింగ్ పాయింట్ ఇన్స్ట్రక్షన్. సో ఇక్కడ మైక్రో యూనిట్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అన్నాం కదా. ఆ మైక్రో యూనిట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఎగ్జిక్యూటింగ్ ద ఫ్లోటింగ్ పాయింట్ ఇన్స్ట్రక్షన్. అంటే ఇది ఫ్లోటింగ్ పాయింట్ ఇన్స్ట్రక్షన్ ఏం చేసుకుంటుంది అంటే మనకి మైక్రో ఇన్స్ట్రక్షన్స్ లాగా కన్వే చేసుకుంటుంది. దీంట్లో వచ్చేసరికి మనకి మేజర్ గా ఉండే పిన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ మనకి VSS అంటే ఈ 80486 మైక్రో ప్రాసెసర్ ని రన్ అవ్వడానికి కావాల్సిన పవర్ సప్లై మనకి 5 volts ఉంది. దీంట్లో 80486 మైక్రో ప్రాసెసర్ అనేది రన్ అవ్వడానికి 80486 మైక్రో ప్రాసెసర్ రన్ అవ్వడానికి కావాల్సిన పవర్ సప్లై వచ్చేసి మనకి 5 volts పవర్ సప్లై ఉంటుంది. It is having the 5 volts power supply. ఈ 80486 మైక్రో ప్రాసెసర్ పిన్ డయాగ్రామ్ వచ్చేసరికి మనకి ఇది కూడా పిన్ గ్రిడ్ డయా ఫార్మాట్ లోనే ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిన్ గ్రిడ్ ఐఏ ఫార్మాట్. పిన్ గ్రిడ్ ఐఏ ఫార్మాట్ లో ఉంటుంది. ఈ పిన్ గ్రిడ్ ఐఏ ఫార్మాట్ లోనే మనం 80486 మైక్రో ప్రాసెసర్ పిన్స్ అనేవి ఇన్బిల్ట్ గా ఉంటాయి. సో దిస్ ఈస్ అబౌట్ 80486 మైక్రో ప్రాసెసర్ అండ్ దీంతో మనకి 4th యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయిందమ్మా. ఇప్పటి నుంచి వీఆర్ గోయింగ్ విత్ అవర్ 5th యూనిట్ 8051 మైక్రో కంట్రోలర్స్. ఓకే.